జయలక్ష్మి బాధితుల స్టీరింగ్ కమిటీ 19,000 మంది బాధితుల శ్రేయస్సు కోరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టర్ వ్యక్తిగతంగా కలిసి బాధితుల దురావస్థ తెలియజేసి సత్వరం అవినీతి చేసిన విశాలాక్షి బోర్డు, గంగిరెడ్డి, త్రినాథరావు బోర్డులపై తగిన చర్యలు తీసుకొని ఆస్తులు వేలం వేసి బాధితులు నష్టపోయిన సుమారు 600 కోట్లు సొమ్మును రికవరీ చేయడానికి కలెక్టర్కి అర్జీ సమర్పించడం జరిగినది. ఈ విషయమై కలెక్టర్ నెల్లూరులో ఆస్తులు వేలం వేసి ప్రక్రియ, అలాగే ప్రస్తుతం 4.600 కోట్లు అవినీతి చేసిన గంగిరెడ్డి, త్రినాథరావు బోర్డుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆదేశాలివ్వడం జరిగినది. మన సొసైటీ కార్యదర్శి ఇరంకి రఘుభూషణ్కు వారు తెలియచేశారు. జయలక్ష్మి సొసైటీ బాధితులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రికార్డులు సొసైటీలో తారుమారు చేయకుండా సొసైటీకి, సొసైటీ రికార్డులకు బాధ్యత కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్కి విక్టిమ్ స్టీరింగ్ కమిటీ తెలియచేసింది. ఈరోజు కలెక్టర్ కలవడానికి ఆయా జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో బాధితులు కలెక్టర్ కార్యాలయానికి ఉదయం చేరుకోవడం జరిగింది. మా ఈ స్టీరింగ్ కమిటీ అంటే ఒక రిజిస్టర్డ్ అండి, ఏదో మామూలు అసోసియేషన్ ఏమీ కాదు. ఒక రిజిస్టర్డ్, ఒక పద్ధతి ప్రకారం మేము చేసుకున్నటువంటి ఒక కమిటీ అండి. ఇది 108 మంది ఆల్రెడీనండి మనకి దీంట్లో చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలు నిజంగా రోడ్డుని పడ్డాయండి. దాంట్లో మేమే ఏదో రకంగా చందాలబడి వేసుకుని వాళ్ళకి ఏదో రకంగా మేము సహాయం చేస్తున్నామండి. ఇంకా చాలామంది గుర్తున్నారండి దీంట్లో, ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు చేశారండి. వాళ్ళు కూడా బాధలతో ఉన్నారు. ఇంకా ఎంతమంది పోతారో తెలియదు. అంటే పోవాలని చెప్పి మేము కోరుకోవటం లేదు, కానీ ఏం జరుగుతుందో తెలియదండి ఎవరికి కూడానండి. కాబట్టి తక్షణం దీని మీద ప్రభుత్వం స్పందించాలండి. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో బాధితురాన్ని. ఇందులో 19,000 మంది బాధితులు ఉన్నారండి. అందులో 108 మంది చనిపోయారు. అయితే ఇందులో జీవించి ఉన్నటువంటి బాధితుల యొక్క పరిస్థితి మరీ ఘోరంగా, మరీ హీనంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి మందులు లేవు. అందరూ కూడా నానా నరకము కూడా అనుభవిస్తూ ఉన్నారండి. ఒక రకంగా చెప్పాలంటే జీవించే హక్కుని ఈ బాధితులందరికీ కూడా పూర్తిగా భంగం కలుగుతుందండి. ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం, కలెక్టర్ గారు, అలాగే మనకు ప్రత్యేకంగా వయోవృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమ శాఖ ముందుకొచ్చి ఇందులో కలగజేసుకుని మాకు న్యాయం చేయాలండి. ప్రస్తుతం ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి బోర్డుని రద్దు చేయాలి. అలాగే ఆ ఆఫీసును కూడా సీజ్ చేసి రికార్డులు అవి తారుమారు చేసి బాధితులకి మరింతగా బాధలు కలిగించేటటువంటి సందర్భాలను నివారణ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ కోరికతోటి మేమందరం కూడా ఇప్పుడు కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి పీజీఆర్ఎస్లో పిటిషన్ని ఇస్తున్నాము. దీనికి జర్నలిస్ట్ మిత్రులందరి యొక్క సహకారం కావాలి. అలాగే మొత్తం సమాజంలో ఉన్న మేధావులు అందరూ కూడా వాళ్ళందరి యొక్క సంఘీభావాన్ని మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. రఘుభూషణ్, నేను జయలక్ష్మి సొసైటీ స్టీరింగ్ కమిటీకి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మేము పీజీఆర్ఎస్ దగ్గర కలెక్టర్ గారికి 2 రకాలైనటువంటి వినతులు ఇవ్వడానికి వచ్చాము. ప్రస్తుతం 19,000 మంది సభ్యులు ఉన్నటువంటి జయలక్ష్మి సొసైటీలో 4 ఏళ్ల క్రితం ఒక కుంభకోణం జరిగి 600 కోట్ల పైచిలకు డబ్బుని ఎత్తుకుపోవడం జరిగింది. అయితే ఆ కేసుని ఇంకా సిబిసిఐడి వారు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా పూర్తవలేదు. ఈలోగా ఒక కొత్త బోర్డుని నియమిస్తే గంగిరెడ్డి త్రినాథరావు అన్న వ్యక్తి 4.6 కోట్లు ఇందులో కొత్త బోర్డులో మళ్ళీ అవినీతి చేయడం జరిగింది. సెక్షన్ 29 ఎంక్వైరీ అనేది గవర్నమెంట్ వేసి ఈ ఎంక్వైరీలో 4.6 కోట్లు అవినీతి చేశారని చెప్పి ఒక బోర్డుని వాళ్ళ మీద అరెస్టు చేయమని కోర్టులో కేసులు పెట్టమని కమిషనర్ గారు, కోఆపరేటివ్ కమిషనర్ గారు ఆదేశించడం అయింది. ఆ ప్రకారంగా 18/3/2026 వచ్చినటువంటి ఆదేశాలని ఈరోజు కూడా పూర్తిగా అమలు చేయకుండా డీసీఓ గారు తాత్సారం చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు. అయితే నిన్నగాక మొన్న సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా తెలిసింది, కానీ ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిన తర్వాత 108 మంది ఇందులో చనిపోయిన తర్వాత కూడా ఇంత తాత్సారం చేయడానికి గల కారణాలు ఏంటో మాకు అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారికి మేము నిర్ణయించుకుని ఈ అవినీతి బోర్డుని రద్దు చేసి
కొత్త బోర్డుని ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం చేయమని, అలాగే సొసైటీకి కొత్త బోర్డు ఏర్పడే వరకు కూడా ఈ బోర్డుకి తాళాలు వేసి, సొసైటీకి తాళాలు వేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో కానీ డీసీఓ గారి కార్యాలయంలో కానీ తాళాలు పెట్టమని అభ్యర్థించడానికి ఈరోజు మేము కలెక్టర్ గారిని సందర్శించుకోవడానికి వచ్చామండి. పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ జయలక్ష్మి సొసైటీ ఈ సమస్యని కొంచెం ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం.